హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరిప్పుడు ఎవరిని నమ్మకూడదు. అంటే ఇలాంటి ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా డిఫరెంట్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు కొంతమందికి మాత్రం వ్యక్తుల్ని ట్రస్ట్ చేయకూడదు. సో, వాళ్ళ వల్ల కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు అని నేనే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అలా చూసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే మోస్ట్‌లీ మేబీ ఈ టైంలో చాలా మంది మీలో వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో, ఈ టైంలో మీరు ఎవరిని నమ్మకూడదు. ఆర్ ఎవరు చెప్తున్న మాటలనేవి కొంతవరకు మ్యానిప్యులేటివ్ అనేది మీకు తెలిస్తే జాగ్రత్త పడతారు అని మాత్రమే నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. మరి మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరిప్పుడు ఎవరిని నమ్మకూడదు. ఎందుకు? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఫస్ట్ అయితే ఎవరు అనేది చూద్దాం. తర్వాత ఎందుకు, ఏంటి అనేది చూద్దాం. మోస్ట్‌లీ మీరు ఎవరిని నమ్మకూడదంటే, ఒక ఫెమినైన్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా క్యారీ చేస్తున్న పర్సన్‌ని నమ్మకూడదండి. బట్ డెఫినిట్‌గా నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫెమినైన్ ఎనర్జీ అనేది అమ్మాయి అయినా క్యారీ చేయొచ్చు, అబ్బాయి అయినా కూడా క్యారీ చేయొచ్చండి. ఫెమినైన్ ఎనర్జీ కదా, ఇన్ ఎనర్జీ కదా అది. ఒక మేల్ పర్సన్ ఎలా క్యారీ చేస్తారు అలా ఏం ఉండదండి. ఒక అమ్మాయిలోని మస్కులిన్ ఎనర్జీ ఉంటుంది, ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. సేమ్ అబ్బాయిలో కూడా అలానే అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పర్సన్ ఒక అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా కూడా అవ్వచ్చండి. మెజారిటీ అమ్మాయి అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ అబ్బాయి కూడా అవ్వచ్చు. కాకపోతే ఆ పర్సన్ ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ క్యారీ చేస్తారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే కొంత జెంటిల్‌గా ఉంటారు, కొంత డీసెంట్‌గా ఉంటారు. ఒక అబ్బాయిలో అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఉంటే మోస్ట్‌లీ వాళ్ళు కొంత అలా బిహేవ్ చేస్తుంటే డెఫినిట్‌గా వాళ్ళే అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరు అబ్బాయిలు కూడా రఫ్‌గా ఉండరండి. అందరు అబ్బాయిలు కూడా హీరోయిక్‌గా ఉండడంలా ఉండరు. కొంతమంది జెంటిల్‌గా ఉంటారు, సాఫ్ట్‌గా మాట్లాడతారు, సెన్సిటివ్‌గా ఉంటారు. అన్ని రకాల కేటగిరీస్‌లో కూడా ఉంటారండి. అందుకే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఈ పర్సన్ యాక్చువల్‌గా మెచ్యూర్డ్‌గా మాట్లాడతారనమాట. మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. అసలు మీకెలా అనిపిస్తదంటే, అసలు ఈ పర్సన్ ఏంటి ఇంత మెచ్యూర్డ్‌గా ఎలా థింక్ చేస్తున్నారు? అసలు ఇంత కరెక్ట్‌గా ఎలా ప్రతిదీ కూడా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు? ఆర్ సిట్యుయేషన్స్‌ని వీళ్ళు కంట్రోల్‌లో ఎలా పెట్టుకోగలుగుతున్నారు? అసలు మీకే చాలా సర్ప్రైజ్‌గా అనిపిస్తదండి. అలా ఉంటారనమాట. ఇలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళనే మీరు ట్రస్ట్ చేయకూడదు. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మీకంటే ఏజ్‌లో కొంచెం పెద్దవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. మీకంటే చిన్నవాళ్ళైతే అవ్వరు. ఎందుకంటే మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తుంటారు. లేకపోతే కొంత జెంటిల్ వైబ్స్ ఇస్తుంటారు. అండ్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే అసలు వాళ్ళు థింగ్స్ హ్యాండిల్ చేసే వే చూస్తే మీకే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఎక్కడ లేని స్మార్ట్‌నెస్ కనిపిస్తది. అలానే కైండ్‌గా ఉన్నట్టు కూడా అనిపిస్తారండి. మీతో మంచిగానే మాట్లాడతారు. మీకు సపోర్ట్ చేస్తామంటారు. అసలు మీతోనే ఎప్పుడు ఉంటాం. అసలు మీరే వాళ్ళకి ఫస్ట్ అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అక్కడ ఇంకొక ఇంటెన్షన్ ఉంటదనమాట. మాట్లాడే మాటలు లేకపోతే
మీకు ఒక రకంగా వాళ్ళు కనిపిస్తారు కదా, అది వాళ్ళు కాదనమాట. ఇంగ్లీష్‌లో ఒక ప్రోవెర్బ్ ఉంటది. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. అంటే ఈ పర్సన్ ఏంటంటే అందరికీ అన్నీ చెప్తారు. బట్ వీళ్ళైతే పాటించరవి. బట్ చూడ్డానికి మాత్రం ఎలా అనిపిస్తారంటే వీళ్ళన్నీ పాటిస్తారు కాబట్టే చెప్తారు అనే ఫీలింగ్ వస్తదనమాట. అలాంటి వైబ్స్ అయితే నాకు ఈ కార్డ్స్ నుంచి వస్తున్నాయి. మోస్ట్‌లీ ఒక 70% లేడీ అవ్వడానికే ఛాన్స్ ఉంది. ఒక 30% మాత్రం జెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీ వాళ్ళు క్యారీ చేశారనుకోండి స్ట్రాంగ్‌గా. సో, అలాంటి వాళ్ళు కూడా ఇలా ఉంటారు. అందుకే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి వీళ్ళే అవ్వాలి అని ఏం లేదు. బట్ మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం అయితే తీసుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా! అంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేసేస్తాం. మీకెందుకు మేము చూసుకుంటాం, మేము చేసేస్తాం. లేకపోతే మీకు ఈ రకంగా అన్ని రకాలుగా కోఆపరేషన్ ఉంటుంది. మీరేం వర్రీ అవ్వద్దు. ఆ టైం వచ్చినప్పుడు ఎలా అయినా థింగ్స్‌ని హ్యాండిల్ చేసేద్దాం అన్నట్టుగా మాట్లాడతారండి. అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూ ఉంటారనమాట. ఈవెన్ ఆ పర్సన్ మీకు ఎలా అనిపిస్తారంటే కొన్ని సందర్భాల్లో ఇన్‌స్పిరేషన్‌లా కూడా అనిపిస్తారు. బట్ అది ఇన్‌స్పిరేషన్ ఏం కాదండి. మీకు అంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్, ఆ స్టాండర్డ్స్ సెట్ చేసి అంటే మిమ్మల్ని ఏదో మ్యానిప్యులేట్ చేయాలి అనేలాగా ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి. అండ్ డెఫినిట్‌గా ఈ పర్సన్ మీద మీకు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువుండొచ్చు. నేను చెప్పాను కదండీ! వీళ్ళు మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఇంకొకటి ఉంది ఇక్కడ సిట్యుయేషన్. అదేంటంటే మీకంటే ఏజ్‌లో చిన్నవాళ్ళైనా సరే మెచ్యూర్డ్‌గా మాట్లాడడం, మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయడం. అంటే వాళ్ళ ఏజ్ కంటే కూడా ఎక్కువలాగా కొంత రియాక్ట్ అవ్వడం అలా ఉంటారు. అలాంటి కేటగరీలో ఉన్న వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. బట్ వీళ్ళెవరైనా అవుతారండి. ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు. సో, ఇలాంటి రిలేషన్‌షిప్ కానీ మీకు ఎవరితోనైనా ఉంది. మీరు ఎవరిలో అయినా సరే ఇదంతా నోటీస్ చేశారంటే వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. మేబీ వెనక ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే మనుషులు కార్డ్స్ ప్రకారం అయితే మరి చాలా డీసెంట్‌గా అనిపిస్తున్నారు. చాలా రకాలుగా ఎదుటి వ్యక్తులకి సహాయం చేసేలానే ఉన్నట్టు అనిపిస్తున్నారు కానీ, ఏ సహాయం కూడా వీళ్ళు చేయరండి. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. అదేంటంటే, ఈ పర్సన్ ఇంతకు ముందు కూడా మోస్ట్‌లీ మీకు ఎక్కడో కానీ హోప్స్ ఇవ్వడం కానీ, హై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నట్టుగా చేశారు. లాస్ట్ మినిట్‌లో మళ్ళీ వాళ్ళేంటంటే, మా వల్ల అవ్వదు అని ఎస్కేప్ అయిపోయి కూడా ఉండొచ్చు. ఆర్ అంటే ఇది చేయలేకపోయాం. సారీ ఏమనుకోవద్దు. చేద్దామని అనుకున్నాం కానీ అవ్వలేదు అని ఇలా కూడా చెప్పుండొచ్చు. అంటే ఆల్రెడీ ఒకసారి బీట్రే కూడా చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మీరు మళ్ళీ వీళ్ళని ట్రస్ట్ చేశారంటే ఇది సెకండ్ టైమ్ అవుతది. లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే చాలా సార్లు అయ్యుండొచ్చు కూడా. సో, జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి పర్సన్ ఎవరో కానీ మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు తెలీదండి. వీళ్ళు ఇంటెన్షన్స్ ఏంటి అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు నెగెటివ్ వైబ్ ఇచ్చింది లేదు. వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ తేడా ఉండదండి. జస్ట్ వాళ్ళు యాక్షన్ తీసుకున్న దగ్గర ఆర్ మీకు సపోర్ట్ అవసరమైన దగ్గర మాత్రం వాళ్ళెప్పుడూ కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. అది మాత్రం నేను చెప్పగలను. ఆ ఒక్క పాయింట్‌నే బేస్ చేసుకొని వీళ్ళని మీరు ట్రస్ట్ చేయకూడదు అని మీ మైండ్‌లో మాత్రం డెఫినెట్‌గా పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే అది క్లియర్‌గా చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఎందుకు యూనివర్స్ అంటే వీళ్ళని నమ్మకూడదు అని అంటుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ! ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే మీకిలా చాలా సార్లు చేశారు. ఇదేంటంటే ఫస్ట్ టైమ్ కాదు. యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్‌గా, చాలా కంట్రోల్డ్‌గా ఉంటారు. అంటే బ్యాలెన్స్డ్‌గా మాట్లాడతారు. వాళ్ళ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. జనరల్‌గా ఇప్పుడు మీకు కోపమొచ్చిందనుకోండి, మీరు గట్టిగా అరుస్తారు. లేకపోతే మీ పెయిన్ అనేది ఆ వేలో ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి కోపమొచ్చినా ఆర్ వాళ్ళకి పెయినొచ్చినా వాళ్ళు అంటే ఏ ఎమోషన్‌ని ఫీల్ అవుతున్నా సరే అంత ఈజీగా బయటకి చూపించరండి. మనసులో పెట్టుకుంటారు. ఆ టైమొచ్చినప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేస్తారనమాట. అలాంటి నేచర్ ఉన్న పర్సను. కాకపోతే ఈ పర్సన్ చాలా చైల్డిష్ అండి. ఇమ్మెచ్యూర్ అండి. బయటకి కనిపించినంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. ప్రతిదీ కూడా మనసులో పెట్టుకుంటారు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మనసులో ఒకటుంటది. బయటికి ఇంకొకలా ప్రవర్తిస్తుంటారనమాట. మనసులో మాటలు అన్నీ కూడా మనసులోనే పెట్టేసుకుంటారు. బయటికి ఇంకొకలా మాట్లాడుతుంటారు. వ్యక్తులనేంటంటే మిస్‌లీడ్ చేస్తుంటారండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎందుకో కానీ చాలా రోజుల నుంచి కోపంలో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడో కానీ మీ అరేంజ్‌మెంట్స్ అనేవి నచ్చట్లేదు. ఆర్ మీరు వాళ్ళని హ్యాండిల్ చేస్తున్న వే అయినా సరే అంత సాటిస్ఫైయింగ్‌గా లేదు. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. బట్ వాళ్ళ ఎమోషన్స్‌ని ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారండి.
ఎక్కడో 1 ఆర్ 2 టైమ్స్ వీళ్ళేంటంటే బయట కూడా పడినట్టున్నారు. బట్ మీరేంటంటే వీళ్ళు అది కాదులే అనే ఫీలింగ్ వచ్చుంటది. ఎందుకంటే అంత ఈజీగా ఈ పర్సన్ ఏంటంటే ఆవేశ పడిపోయి వాళ్ళు ఎమోషన్స్‌ని బయటకి చూపించే రకం కాదండి. కానీ మీ ఇద్దరి మధ్యలో ఏవో అరేంజ్‌మెంట్స్ అనేవి వీళ్ళకి నచ్చలేదు. చెప్పాను కదా! ఈ పర్సన్ బయటికి మెచ్యూర్డ్‌గా కనిపిస్తారు కానీ లోపల చాలా ఇమ్మెచ్యూర్, చాలా సెల్ఫిష్, చైల్డిష్ అండి. ఏదైనా అయిపోవాలి అంటే అయిపోవాలి. ఇలానే అయిపోవాలి. ఇలా వర్కౌట్ అయితేనే వాళ్ళకి ఫేవర్‌గా జరిగినట్టుగా అని బిలీవ్ చేసే టైప్ అన్నమాట. సో, దానివల్ల ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేస్తుంటారు. కానీ అది ట్రబుల్ అన్నట్టు కాకుండా అసలు ఎలా అంటే చాలా పద్ధతిగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నట్టుగా పోర్ట్రే చేసుకుంటారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే వీళ్ళు క్యారీ చేస్తున్నారు. బట్ మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ మాత్రం బాలేవండి. చాలా రోజుల నుంచి అంటే వాళ్ళు మీ విషయంలో ఎందుకో సాటిస్ఫై అయ్యి లేరు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. కానీ వాళ్ళది చూపించుకోవట్లేదు. ఎందుకంటే చూపించుకుంటే మళ్ళీ మీరు వాళ్ళని టార్గెట్ చేస్తారు. లేకపోతే మళ్ళీ వాళ్ళ మోటివ్స్ ఏంటో మీరు తెలుసుకుంటారు. తెలుసుకొని థింగ్స్‌ని ఏంటంటే వాళ్ళకి కాంప్లికేట్ చేస్తారు అని చెప్పి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో 100% కూడా ఈ పర్సన్ ఏంటంటే మీరు మాట్లాడిన తర్వాత మీ మైండ్ సెట్ ఆర్ మీ ఎమోషనల్ స్టేటస్ ఏంటి అని చూసుకొని దాని ప్రకారం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారండి. వాళ్ళేంటంటే అంత ఈజీగా వాళ్ళ మనసులో ఉన్నది మీకు చెప్పట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా ఇమ్మీడియేట్‌గా చేసేయట్లేదు. మీ రియాక్షన్ ఏంటి? మీ మాటలేంటి? మీరేం ఆలోచిస్తున్నారు? సో, మీ ప్రకారం ఎలా మాట్లాడితే మంచిది? ఇలా కేర్‌ఫుల్‌గా థింక్ చేసుకొని మాట్లాడుతున్నారండి. ఎక్కడా కూడా వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటూ, ఎక్కడా కూడా ఏది బయటకి తీయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. పాస్ట్‌లో మళ్ళీ అంటే ఎక్కడో కానీ వీళ్ళు మీకు డౌట్ క్రియేట్ చేసినట్టున్నారు. సస్పీషియస్‌గా అనిపించి ఉండొచ్చు మీకు. సో, అది బయటకొచ్చేస్తేమో. లైక్ ఏంటంటే వాళ్ళ ట్రూ ఫేస్‌ని మీరు చూస్తారేమో. సో, వాళ్ళ ట్రూ ఫేస్ అనేది బయటకొస్తే మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయరేమో. లేకపోతే వాళ్ళకి థింగ్స్‌ని డిఫికల్ట్ చేస్తారేమో. ఇలా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. మొత్తానికి ఈ వ్యక్తులకి మీతో ఏదో పనుందండి. వాళ్ళకి ఇక్కడ ఏదో వర్కౌట్ అవ్వాల్సుంది. అది వర్కౌట్ అవ్వడానికి ఎంతో కొంత మీ సపోర్ట్ అయినా కావాలి. మీకు సంబంధించిన వ్యక్తుల సపోర్ట్ అయినా కావాలి. ఇలా ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. సో, అది ఎక్స్‌పెక్ట్ చేయడం వల్లే డెఫినెట్‌గా వాళ్ళకి మీకు కొన్ని వైబ్స్ మ్యాచ్ అవ్వకపోయినా, వాళ్ళకి మీ విషయంలో కొన్ని నచ్చకపోయినా ఎమోషనల్ అవుతున్నారు. చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ సపోర్ట్ మనం తీసుకోవడమా, ఈ పర్సన్‌ని అడగడమా, ఆర్ ఈ పర్సన్‌ని మనం రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆర్ ఈ పర్సన్ కోఆపరేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఏంటో లైఫు అని వాళ్ళు మనసులో ఫీల్ అవుతున్నారండి. బయటికి మాత్రం అస్సలు అలా ఉండట్లేదు. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఈ పర్సన్స్ అయితే ప్రిటెండ్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మీతో పనుందండి. వాళ్ళు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మీ మీద నేచురల్‌గా డిపెండ్ అయ్యున్నాయి. ఇది నార్మల్ ఎక్స్‌పెక్టేషన్‌లా కూడా లేదండి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, అది వర్కౌట్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని వాళ్ళు ఏమి అనరు. అది వన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారో మరి నాకైతే తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మీరు ఈ వ్యక్తి వల్ల కొన్ని సార్లు ఇబ్బంది కూడా పడ్డారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ మీ నుంచి ఫినాన్సెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఆర్ మెటీరియలిస్టిక్ కంఫర్ట్ అయినా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇవంతా కూడా వాళ్ళు ఏ రకంగా కూడా బయట పెట్టట్లేదు. అసలు యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం లేదండి ఫస్టు. ఏదో అంటే ఇష్టం ఉన్నట్టుగా ప్రిటెండ్ చేసుకుంటూ, ఏదో యాక్ట్ చేస్తున్నారు కానీ, అసలు ఇదైతే రియల్ కాదండి. మనసులో ఒకటుంది, బయటకి ఇంకొకలాగా ఉన్నారు. అండ్ అది ఎక్కడ బయట పడిపోతుందో, వాళ్ళ ట్రూ ఫేస్‌ని ఎక్కడ చూపించుకుంటే, మళ్ళీ మీరు ఎక్కడ వాళ్ళని కట్ చేస్తారో అని కూడా చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మోస్ట్‌లీ నేను చెప్పినవన్నీ కానీ మీకు రెసొనేట్ అయితే మాత్రం ఇలాంటి వ్యక్తిని కట్ చేయండి. ఇలాంటి వ్యక్తికి దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. లిటరల్‌గా ఫ్యాంటసీస్‌లో ఉన్నారు. వాళ్ళ థింగ్స్ వాళ్ళకి వర్కౌట్ అవ్వడం కోసమే మీతో వాళ్ళు టైమ్ స్పెండ్ చేయడం కానీ, మీ సపోర్ట్ తీసుకోవడం కానీ, ఎక్కడో మీ వెనక వెనక తిరుగుతున్నారు ఆర్ మీకు కాంటాక్ట్ అవుతున్నారు. ఏదో జరుగుతుందండి. బట్ ఇదంతా ఏంటంటే మ్యానిప్యులేషన్ అన్నమాట. ఇది ఏదో ఒక రోజు బయటకొస్తుంది. మీకే అర్థమవుతుంది. బట్ డెఫినిట్‌గా ఇప్పుడున్న ఫేజ్‌లో నేను చెప్పినవన్నీ కూడా ఎవరిలో అయినా మీకు సిమిలారిటీస్ కనిపిస్తే, ఆ వ్యక్తిని మీరు అంటే డైరెక్ట్‌గా కట్ చేయకపోయినా వాళ్ళని అవాయిడ్ చేయడం కానీ, వాళ్ళతో ఇంపార్టెంట్ కన్వర్జేషన్స్ ఏవి కూడా చేయకపోవడం కానీ చేస్తే మంచిదండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. జాగ్రత్తగా ఆలోచించాలండి. ఓపెన్ అప్ అయిపోవద్దు అంత ఈజీగా. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే, ఈ పర్సన్స్ విషయంలో వీళ్ళకి మీరు కోఆపరేట్ చేయడానికి కానీ, వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కానీ రెడీగా ఉన్నారు మీరు. ఎందుకంటే, ఈ పర్సన్‌ని మీరేంటంటే అంత నెగెటివ్ పర్సన్ అనుకోవట్లేదు ఫస్ట్. ఆర్ అట్‌లీస్ట్ అంటే
అందరూ అన్ని రోజులు ఒకేలా ఉండరు కదా! గతంలో వీళ్ళు మేబీ అలా బిహేవ్ చేసుండొచ్చు. బట్ ఇప్పుడెందుకు అలా చెయ్యాలి? మేబీ మారుంటారులే అని మీరు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆర్ ఈ పర్సన్‌తో మీకున్న కనెక్షన్ కానీ అంటే ఇప్పుడు చూడండి నేను క్లియర్‌గా చెప్తాను. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళ మెంటాలిటీ ఎలాంటిదైనా అవ్వచ్చు. వీళ్ళతో రిలేషన్‌షిప్ కూడా ఎలాంటిదైనా అవ్వచ్చు. కానీ ఒక ఫేజ్‌లో మీరు సఫర్ అవుతున్నప్పుడో, లేకపోతే మీరెక్కడో డిస్టర్బ్ అయ్యి ఉన్నప్పుడు వీళ్ళు మీకు 4 మంచి మాటలు చెప్పడమో, మీకేదో సపోర్ట్ చేయడమో చేసుంటారు. సో మీరేంటి వీళ్ళు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఒరిజినల్‌గా వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే, స్టిల్ మీతో మంచిగా ఉన్నారు కాబట్టి, మీరు మంచిగా ట్రీట్ చేయాలి అనే మెంటాలిటీ డెవలప్ చేసుకొనుండొచ్చు. ఇది చాలా కామన్‌గా జరుగుతదండి. చాలా మంది లైఫ్‌లో వ్యక్తులు వాళ్ళతో మంచిగా ఉన్నారా లేదా, సో వాళ్ళతో మంచిగా ఉంటే మంచి వాళ్ళే. బయట ఎలా ఉంటే మనకెందుకు అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మందండి. సో మీరు కూడా అలానే ఆలోచిస్తూ ఉండొచ్చు. అంటే వాళ్ళ గురించి తెలిసి తెలియనట్టుగా మీకు తెలుస్తుంది. అంత తెలియకుండా ఏం లేరు కానీ అంటే మీరిక్కడ ఎలా ఆలోచిస్తున్నారంటే బయాస్డ్‌గా ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తితో మీకున్న ఎమోషనల్ కనెక్షన్ వల్ల ఆర్ ఈ వ్యక్తి మీకు ఒక ఫేజ్‌లో అంటే బాగా సపోర్ట్ చేసి స్టాండ్ తీసుకోవడం వల్ల, ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే అంత ఈజీగా మీ ఒపీనియన్‌ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ మీరేం ఆలోచిస్తున్నారంటే మనతో మంచిగా ఉన్నప్పుడు మనం ఎందుకులే అంటే వీళ్ళని సస్పెక్ట్ ఆర్ వాళ్ళు అంటే మనతో మంచిగానే గతంలో ఉన్నారు కదా! సో, మేబీ వాళ్ళకి ఎక్కడో అవ్వకపోయి వాళ్ళేంటంటే అలా రియాక్ట్ అయ్యుంటారులే అప్పుడు అని ఇలా ఏదో ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో అంటే థింగ్స్ అనేవి అంతా నార్మల్‌గానే ఉన్నాయి. ఏం పర్వాలేదులే ప్రాబ్లమ్ ఏం లేదు అన్నట్టుగా. కానీ యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని మీరు నమ్మకూడదు అని యూనివర్స్ చెప్తుంది అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఏదో ఒక రోజు ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రాబ్లమ్ తీసుకొస్తారు. సో, ఆ ప్రాబ్లమ్ తీసుకొచ్చినప్పుడు ఈ పర్సన్ మీకోసం ఉండరండి. మీరు సోలోగానే కష్టపడి, సోలోగానే ఫైట్ చేసి, మళ్ళీ సోలోగానే మీరు దాని నుంచి బయటకి రావాల్సుంటుంది. పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్‌తో డీలింగ్స్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు తిరిగి రావు. మళ్ళీ మీరే కష్టపడి ఇంకేదో మార్గంలో సంపాదించుకోవాలి కానీ, ఈ మార్గం నుంచి అయితే మాత్రం రాదు. వీళ్ళెవరైనా కూడా అవ్వొచ్చండి. అంటే మీరు అనుకోవచ్చు, బయట వాళ్ళే మేబీ ఇలా చేస్తారేమో అని. బయట వాళ్ళే చేయాలని రూల్ ఏం లేదండి. ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు చాలా మందున్నారు. నేనేంటంటే అలాంటి స్టోరీస్ చాలా చాలా ఫ్రీక్వెంట్‌గా వింటుంటాను. సో, వీళ్ళెవరైనా కూడా అవ్వనివ్వండి. బట్ మీకిలాంటి వైబ్స్ ఇస్తున్నారంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే లాంగ్ రన్‌లో మీరు ఇబ్బంది పడతారు ఈ వ్యక్తి వల్ల. అట్‌లీస్ట్ ఇప్పటికి ఎనర్జీస్ నమ్మొద్దు అని చెప్తున్నాయి. మరి మీరు నమ్మి వీళ్ళతో ట్రావెల్ అయ్యి వీళ్ళకి సపోర్ట్ చేసి అంతా జరిగి ఆ తర్వాత మీరు సఫర్ అవుతారు కాబట్టి కొంత టైం అయితే పడుతుంది. బట్ ఈ గ్యాప్‌లో మాత్రం డ్యామేజ్ చాలానే జరుగుతుంది. సో, ఈ పర్సన్‌తో మీరు మాట్లాడి, ట్రావెల్ అయ్యి ఓకే. కంప్లీట్‌గా ఎవరు కట్ చేసుకోమని చెప్పరు కానీ, బట్ మీ జాగ్రత్తలో మీరుండొచ్చు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్ ఎలాంటిదంటే, మీకు వీళ్ళు ఒక ఫేజ్‌లో సపోర్ట్ చేశారు ఓకే. సో, దానివల్ల మీరేమి వీళ్ళతో ఎనిమిటీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వీళ్ళకి కోఆపరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. కోఆపరేట్ చేసి మీ లైఫ్‌ని మీరు రిస్క్‌లో పెట్టుకోలేరు కదా! సో, ఈ పాయింట్ మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా థింక్ చేయండి. మీకు నేను చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో, మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఎవరిని నమ్మకూడదు? ఎందుకు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ ఎవరు, ఏంటి అనేది చూద్దాం. తర్వాత ఎందుకు అనేది చూద్దాం. హ్మ్. సో, కార్డ్స్ చూడగానే మీకు అర్థమైపోవాలండి. మీరు మీ పార్ట్నర్‌ని నమ్మకూడదండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీకు మ్యారేజ్ అయిందనుకోండి, మీ వైఫ్ ఆర్ హస్బెండ్‌ని మీరు నమ్మకూడదు. ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వలేదు, ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అంటే, మోస్ట్‌లీ ఈ పర్సన్‌ని పెళ్లి చేసుకోవాలి అనే మైండ్‌సెట్ మీకుంటే, ఆ పర్సన్‌ని మీరు నమ్మకూడదు. అండ్ ఇంకొక కేటగరీ ఏంటంటే, మీరు సింగిల్‌గా ఉంటే మీకు మ్యాచెస్ వస్తుంటాయి కదా! సో, మీకేదో ఒక మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉండొచ్చండి. వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్‌గా మాట్లాడొచ్చు. లేకపోతే వాళ్ళతోని మీరు ఆల్రెడీ ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేసుండొచ్చు. సో, ఇలాంటి వాళ్ళని కూడా అంత ఈజీగా నమ్మొద్దండి. ఎందుకంటే, మీరు అనుకుంటుంది ఏది కూడా సేమ్‌గా లేదు. చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది మీరు కొంత దూరం వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతారు. ఇప్పుడే మీకు అర్థం కాదు. బట్ మోస్ట్‌లీ ఇక్కడ ఏంటంటే నాకు క్లియర్ కట్‌గా ఒకటైతే అనిపిస్తుంది. ఇఫ్ మీలో ఎవరైనా సరే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ సిట్యుయేషన్స్‌లోని కొంత సెపరేషన్ ఫేజ్ కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు కానీ ఉంటే,
ఆ పర్సన్స్ ఏమైనా మీకు కాంటాక్ట్ అయ్యి అంటే ఏం కాదు థింగ్స్‌ని మనం సార్ట్ ఔట్ చేద్దాం అని ఇలా ఏదైనా చెప్తున్నట్టయితే అస్సలు వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు. అంటే ఇక్కడ యాక్చువల్‌గా నేను ఇలాంటి కార్డ్స్ వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బాండ్ సిట్యుయేషన్‌కే అని అనుకున్నాను. కానీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బాండ్ సిట్యుయేషన్‌లో కూడా ఏంటంటే మీ పార్ట్నర్ మీకు అంటే కొంత సస్పీషియస్‌గా అనిపిస్తున్నారు. మీ వెనక ఏదో చేస్తున్నారు అంటే మీరు అయితే ఎలాగా నమ్మక్కర్లేదు. కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు. మీ హస్బెండ్ ఆర్ వైఫ్‌తో మీకు ప్రాబ్లమ్స్ ఏం లేవంటే ఇది మీకు కాదండి. కానీ ఇంకొక సిట్యుయేషన్ ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనేంటంటే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటాయి కదా! సో, అలాంటి దగ్గరలో చాలా మంది కన్విన్స్ చేయడానికి చూస్తారు. థింగ్స్ వర్కౌట్ అయిపోతాయిలే, ఏం కాదు. సో, హ్యాండిల్ చేద్దాం. ఇది కొంతకాలమే అన్నట్టుగా ఏదో ఫేక్ ప్రామిసెస్ కూడా చేస్తున్న వాళ్ళుంటారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మాత్రం ఆ పర్సన్ నుంచి అప్రోచ్ ఉంది ఆర్ వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి అప్రోచ్ ఉంది అంటే కొంచెం వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయకుండా ఒకటికి 10 సార్లు మాత్రం ఆలోచించుకుంటారు. మ్యాచెస్ విషయంలో కూడా అంతేనండి. తొందరపడొద్దు. మీకొచ్చిన వాళ్ళని కొంచెం చెక్ చేయండి. మెయిన్ ఈ అబ్రాడ్ మ్యాచెస్ కానీ, లేకపోతే తెలియని వాళ్ళొస్తారు కదా! బాగా తెలిసిన వాళ్ళలో కూడా సిట్యుయేషన్స్ ఉంటాయి కానీ, మీకు తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల మీరు ఎంక్వైరీ చేసుకోగాని ఆర్ మీ సర్కిలే కాబట్టి మీకెవరో ఒకళ్ళైనా క్లియర్‌గా చెప్పేస్తారు. బట్ ఇప్పుడు అంటే తెలియని వాళ్ళు లేకపోతే ఆన్‌లైన్ ద్వారా మ్యాచెస్ పరిచయం అయిన వాళ్ళుంటారు కదండీ! అలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో చాటింగులు చేసి కూడా కొంతమందేంటంటే రిలేషన్‌షిప్‌లో మ్యారేజ్ అనుకోని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలని చూస్తారు కదా! అలాంటి వాళ్ళు కూడా ట్రస్ట్ చేయొద్దండి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ సిట్యుయేషన్స్ నాకైతే కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్‌గా ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎందుకో కానీ దూరాన్ని కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అంటే దూరం మ్యాచెస్ కానీ లేకపోతే రిలేషన్‌షిప్‌లో దూరంగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇలా రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళని కానీ కొంత ఇండికేట్ చేస్తాయి. అసలు ఎందుకు యూనివర్స్ వాళ్ళని నమ్మొద్దు అని అంటుంది? దానికి రీజన్స్ ఏంటి అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు అంటే ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో కొంత దూరం కానీ ట్రావెల్ అయ్యుంటే ఆర్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఆల్రెడీ ఫేస్ చేసుంటే, మీరు చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ కోరుకున్నారండి. అంటే ఇప్పుడు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. సో, ఎప్పుడైతే అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయో, ఎందుకసలు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి? అంటే కలిసుందాం అనుకుంటే ప్రతిసారి ఎందుకిలా అవుతుంది? పర్సన్ ఎందుకు మనల్ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు? అసలు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అనుకోని మీరేంటంటే చాలా డౌట్ పడ్డారండి. థింగ్స్ ఏంటంటే అసలెక్కడా కూడా మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వలేదు. ఇనీషియల్‌గా మీకు వర్కౌట్ అయినట్టే అయ్యాయి కానీ బట్ స్టిల్ మళ్ళీ కూడా మీరేంటంటే చేంజెస్‌ని చూసారు. సో, మీరేంటంటే ఇంక ఈ పర్సన్ మారరు. లేకపోతే ఈ సిట్యుయేషన్స్ ఇంకిలానే ఉంటాయి. ఈ రిలేషన్‌షిప్ ఇంతే అనుకోని మీరేంటంటే మిమ్మల్నే మీరు ఫోర్స్ చేసుకున్న పరిస్థితి కూడా వచ్చేసింది. చాలా అప్‌సైడ్ డౌన్ సిట్యుయేషన్స్ అయితే చూసారండి. ఇఫ్ మ్యారేజ్ సిట్యుయేషన్ అయినా సరే, అంటే లవర్స్ సిట్యుయేషన్ అయినా సరే నాకు ఇలానే కనిపిస్తుంది. అంటే లవర్స్ అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు కదండీ! ఈ పర్సన్‌తో కమిట్మెంట్ కావాలనుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మందుంటారు కదా! మీలాంటి వాళ్ళకి కూడా ఈ రీడింగ్ బాగా రెజోనేట్ అవుతుంది. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళుంటారు కదా! సింగిల్‌గా ఉన్న వాళ్ళుంటారు కదా! సో, మీరు చాలా మ్యాచెస్ చూస్తారు. సో, ఈ మ్యాచెస్ చూస్తున్నప్పుడు అంటే మీకు ఇనీషియల్‌గా అందరూ కూడా ఓకే. మంచి మ్యాచెస్సే బాగానే ఉన్నాయి. పర్వాలేదు అనుకునే టైంలో కొంచెం నెగెటివ్‌గా బిహేవ్ చేయడం, మ్యాచెస్ వద్దని క్యాన్సెల్ చేసుకోవడం లాంటివి బాగా ఎక్స్‌పీరియన్స్ చేసినట్టున్నారు. సో, అక్కడ మీకు కూడా డిసప్పాయింట్‌మెంట్ ఉందండి. అంటే ఇంకా మ్యారేజ్ అవుతుందా లేదా? అసలు మంచి మ్యాచ్ వస్తుందా? అనుకున్న పర్సన్‌ని మీట్ అవుతారా లేదా? ఇలా రకరకాల డౌట్స్ వచ్చాయి. మీరు కూడా ఏంటంటే ఒక ఫేజ్‌లో డౌన్ అయిపోయారు. ఆల్‌మోస్ట్ ఇప్పుడైతే మాత్రం ఇంకా పెద్ద మీకేంటంటే హోప్స్ లేవండి. సో, బేసిక్‌గా మీ ముందున్న వ్యక్తే మేబీ థింగ్స్‌ని బెటర్ చేస్తారేమో, వీళ్ళే మీ హోప్ ఏమో అనే ఫీలింగ్ కూడా మీకొస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ కట్‌గా నాకేమనిపిస్తుందంటే, నేను అంటే ఏ కేటగరీలో రీడింగ్ చెప్తున్నా, మీ సిట్యుయేషన్‌కి రెసొనేట్ అయినట్టే మీరు తీసుకుంటారు కదా! సో, నేను చెప్పింది కొంచెం క్లియర్‌గా వినండి. ఎందుకంటే ఇక్కడ నాకు 3 డిఫరెంట్ కేటగరీస్ కనిపిస్తున్నాయి కాబట్టి, 3 డిఫరెంట్ కేటగరీస్‌కి కూడా మిక్స్ చేసి నేను రీడింగ్ చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళకి సెపరేట్‌గా చెప్పడం కాదు. అంటే పెళ్లి కాని వాళ్ళు లేకపోతే
ఇద్దరు కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు, ఇలా నేను అంటే డిఫరెన్షియేట్ చేసి ఈ రీడింగ్ చెప్పనండి, ఓవరాల్ గా చెప్తాను. సో అంటే మీ సిచ్యువేషన్ ప్రకారం మీరు ఆల్రెడీ లైఫ్ లో చాలా సఫర్ అయ్యారు కాబట్టి మీకు ఇక్కడ హోప్ అనేది కనిపించట్లేదు. అంటే థింగ్స్ కూడా ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు. సో బేసిక్ గా ఆపోజిట్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, లేకపోతే వ్యక్తులు ఏంటంటే కొంత మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏదో ట్రై చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడో మీకు ఏంటంటే ఆ చిన్న హోప్ అనేది మీరు ఫీల్ అవుతున్నారండి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే క్లియర్ కట్ గా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి, అట్లీస్ట్ వర్కౌట్ అవుతాయిలే. అంటే ఇప్పుడు మీరు పెళ్లి కాని వ్యక్తి అనుకోండి, సింగిల్ గా ఉన్న వాళ్ళకి మ్యాచ్ వచ్చింది అనుకోండి, ఈ మ్యాచ్ వచ్చిన వ్యక్తితోనే అయితే బాగుంటుందేమో, మేబీ అవ్వచ్చేమో. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా సఫర్ అయ్యాం. సో వీళ్ళు కొంచెం పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారు, సో వీళ్ళు కొంచెం మంచిగానే మాట్లాడుతున్నారు కాబట్టి మోస్ట్లీ పెళ్ళి అవుతుంది, ఇలా మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇద్దరు ఉంటారు కదా కమిటెడ్ రిలేషన్షిప్ లో, లేదా పెళ్లి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా లవర్ తో. సో మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆ పర్సన్ గతంలో కమిట్మెంట్ ఇవ్వలేదు, ఆ పర్సన్ ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తారులే, ఇప్పుడు ఎంతో కొంతైనా సరే రియాక్ట్ అవుతున్నారు ఆర్ రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కడో కానీ చిన్న సైన్స్ అయినా ఇస్తున్నారు. సో మేబీ వర్కౌట్ అవుతుందేమో. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సిచ్యువేషన్ కూడా అంతే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సెపరేషన్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటారు సెటిల్మెంట్స్ గురించి. సో ఆ ఫేజ్ లో కూడా ఏమో థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో. ఇది ఏ రకమైన సెటిల్మెంట్ అయినా కూడా అవ్వచ్చండి, రియూనియన్ సెటిల్మెంట్ అవ్వాలని లేదు, మనీ సెటిల్మెంట్ కూడా అవ్వచ్చు. సో సెటిల్మెంట్స్ అనేవి అవుతాయేమో, ఫోన్లే ఈసారైనా అంటే ఇది ఇంకా వర్కౌట్ అయిపోతుందేమో అని మీకు చిన్న హోప్ ఈ మూమెంట్ లో కలుగుతూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీరు ఫీల్ అవుతున్నారు అది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ విషెస్ అనేవి అసలు వర్కౌట్ అవుతాయా లేదా అని ఎక్కడో మీకు డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ లో చాలా చూసారు, పర్టికులర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో చాలా చూసినప్పుడు అంత ఈజీగా మీరు ట్రస్ట్ చేయలేరండి. ఎందుకంటే మీ పెయిన్ నుంచి మీరు థింగ్స్ ఆపరేట్ చేస్తారు, మీరు సఫర్ అయ్యారు కాబట్టి మీకు తెలుస్తుంది అది. సో ఆటోమేటిక్ గా మీకు ఏంటంటే ఎక్కడో కానీ థింగ్స్ అనేవి హోప్ఫుల్ గా వర్కౌట్ అవుతాయేమో మోస్ట్లీ అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు మళ్ళీ డౌట్ ఉంది, మీరు ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారు, మీ ఎమోషన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇంకా అంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ అవ్వట్లేదు, ఇంకా చాలా బ్లాకేజెస్ ఉన్నాయి. సో అంటే ఇన్ని ఉన్నప్పుడు ఈ పర్సన్ మీద మీరు హోప్ పెట్టుకోవడం తప్పు కాదండి. కానీ ఈ పర్సన్ అసలు రియలా? ఫేకా? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? గతంలో కూడా మిమ్మల్ని మరి మోసం చేశారు కదా! గతంలో కూడా మీ విషయంలోనే మిమ్మల్ని రకరకాలుగా హర్ట్ చేశారు కదా! అట్‌లీస్ట్ హర్ట్ చేయకపోయినా వాళ్ళు చేసిన ప్రామిస్‌ని నిలబెట్టుకోలేదు కదా! సో, అలాంటప్పుడు ఈ పర్సన్‌ని మీరు సస్పెక్ట్ చేయడం అనేది చాలా కామన్ అండి. మీరు ఆల్రెడీ ఇక్కడ సఫర్ అవుతున్నారు కాబట్టి మరి కొంచెం ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేనిక్కడ ఒకటే చెప్తాను, ఈ పర్సన్స్ విషయంలో మాత్రం అంత ఈజీగా మీరు ఛాన్స్ తీసుకోవద్దు. ఒకవేళ మీరు సంబంధాలు చూసుకుంటున్నారు, కొత్తగా మీకొక సంబంధం వచ్చింది, వాళ్ళెక్కడో మంచిగానే మాట్లాడుతున్నారు, మంచిగానే అనిపిస్తుంది. కానీ మీకు గతంలో చాలా మంది మోసం చేశారు, గతంలో మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు, ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా మీరు ఈ వ్యక్తికి అంత ఛాన్స్ ఇచ్చేయొద్దు. వాళ్ళతో అన్ని షేర్ చేసుకోవడం, అంటే వాళ్ళతోని ఎక్కువ ట్రావెల్ అయిపోవడం, లేకపోతే మీరెక్కువ వాళ్ళతో మాట్లాడడం, అంటే మీ పిల్లలైనా సరే ఎక్కువ మాట్లాడడం లాంటివి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ పర్సన్స్ కూడా హిడెన్ మోటివ్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి. యూనివర్స్ అందుకే కదా నమ్మొద్దని చెప్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వరకు మీరు ఆలోచించుకోండి. ఈ విషయంలో మాత్రం మీరు సెల్ఫిష్‌గా ఉండొచ్చండి. మీకేది కరెక్ట్ అనిపిస్తుందో దాని ప్రకారమే మీరు మూవ్ అవ్వండి. ఇఫ్ ఈ పర్సన్స్‌ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకో ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, గతంలో కూడా మీకు మోసం జరిగింది, గతంలో కూడా మీరు సఫర్ అయ్యారు. అంటే ఇది నేను ఒక కేటగిరీకే రీడింగ్ చెప్పట్లేదు, మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. ఎందుకంటే నేను పెళ్లి కాని వాళ్ళు అని అన్నాను కాబట్టి మళ్ళీ మీరు డౌట్ పడొద్దు. బట్ ఓవరాల్‌గా చెప్తున్నాను. సో మీకు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలనుకున్నా ఆర్ మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నట్టే మీకు అనిపిస్తున్నా, వాళ్ళ మాటల్లో కాదు, వాళ్ళ చేతల్లో కాదు, మీకు క్లియర్ కట్‌గా మూవ్‌మెంట్ కనిపిస్తున్నా సరే, లాస్ట్ మినిట్ వరకు కూడా వీళ్ళని మీరు ట్రస్ట్ చేయొద్దండి. లాస్ట్ మినిట్‌లో థింగ్స్ అనేవి చేంజ్ కూడా చేయగలరు, టేబుల్స్ టర్న్ అయిపోతాయండి. అంటే అలాంటి సిట్యుయేషన్ కూడా నాకు కనిపిస్తుంది. సో మీరేంటంటే ప్రతి సిట్యుయేషన్‌లో కూడా మీకు ఫేవరబుల్‌గా జరిగినట్టుగా మీకు అనిపించిందే మీరు మాట్లాడాలి. ఇక్కడ మీరు ఎమోషనల్ అయిపోయి
మీ మెంటల్ స్టేట్‌ని మీరు స్టేబుల్‌గా ఉంచుకోకుండా మీరు ఓవర్ థింక్ చేసి, మీరు ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయిపోయి, మీకు మూడ్ స్వింగ్స్ వచ్చేసినంత మాత్రాన సిట్యుయేషన్స్ ఏ రకంగా కూడా బెటర్ అవ్వండి. యాక్చువల్‌గా మీరు చాలా మంచి వ్యక్తులు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులనే ఫస్ట్ పెట్టే టైప్ అన్నమాట. సో, ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి అడుగడుగునా మోసం చేసే వాళ్ళే ఉంటారు. అదే అన్నిటికంటే పెద్ద బాధండి. సో, మీరేంటంటే ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కాబట్టి, ఇప్పటికైనా ఈ ఎదుటి వ్యక్తిని ముందు పెట్టకుండా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. వాళ్ళు డబ్బులే ఇస్తామన్నా, వాళ్ళు పెళ్ళే చేసుకుంటామన్నా, వాళ్ళు కలిసే ఉంటామన్నా, వాళ్ళు ఏం చెప్తున్నా సరే చేతల్లో అది చేస్తున్నారా లేదా, నిజంగానే వాళ్ళ మనసులో అది ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్స్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్లియర్‌గా చెప్పాలంటే మీరేం చెప్తారో, మీరేం మాట్లాడతారో, మీ ఉద్దేశం ఏంటో, లేకపోతే మీరు థింగ్స్‌ని ఎలా ఆపరేట్ చేస్తారో చూడాలనుకుంటున్నారండి. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళేమి ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు అంటే కొంచెమైనా ఓపెన్ అప్ అయితే కదా! ఆర్ వాళ్ళు కొంచెమైనా సరే మీరేం మాట్లాడతారో చూడాలి అంటే ఎంతో కొంత వాళ్ళు ఇనిషియేట్ చెయ్యాలి కదా! అదే ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళేమి డిసైడ్ అయిపోయి అంటే ఇక్కడ ఏది కూడా చెయ్యట్లేదు. మీరేం చేయాలనుకుంటున్నారు? మీ ఎండ్ నుంచి మీ ఉద్దేశం ఏంటి? మీరసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అని తెలుసుకోవడానికి వాళ్ళేంటంటే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారండి. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అందుకే వీళ్ళని నమ్మకూడదని యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. ఇంకా మీరు నమ్మారు అంటే ఆ తర్వాత మీ ఇష్టం. బట్ సిట్యుయేషన్స్ ప్రకారం ఏంటంటే ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయకపోతే మంచిది. పర్టిక్యులర్‌గా దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి సిట్యుయేషన్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ నేను చెప్పాను కదా! ఇప్పుడు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎక్కడో దూరంగా ఉండొచ్చండి. మీరెక్కడో ఉండొచ్చు. సో, మీలాంటి వాళ్ళు గూడా మీ స్పౌస్‌ని ట్రస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్‌గా మీ ఇంటెన్షన్స్ ఏంటి? లేకపోతే మీరేం చేస్తున్నారు? లేకపోతే అసలు మీకెలాంటి ఆలోచనలున్నాయని తెలుసుకోవడానికి వాళ్ళు కొన్ని ప్లాన్ చేస్తుంటారు. సో, అది మీకెలా అనిపిస్తదంటే హోప్ లాగా అనిపిస్తది. మీకు అంటే వాళ్ళలోని అంటే ఆ లవ్ ఉందేమో అనే ఫీలింగ్ ఇస్తది. ఆర్ వాళ్ళు అంటే క్యూరియస్‌గా ఉన్నారనిపిస్తది. బట్ అదేం కాదండి. వాళ్ళు నిజంగానే క్యూరియస్‌గానే ఉన్నారు. అదేంటి? మీరేం చేస్తున్నారు? మీకెలాంటి ఆలోచనలున్నాయి? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని చెప్పి ఇదంతా ప్లాన్ అన్నమాట. సో, మోస్ట్‌లీ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని కొంత మీకు థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో చూసుకొని కానీ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం వ్యక్తుల నుంచి జాగ్రత్త పడతారు. ఎందుకంటే కార్డ్స్‌లో మాత్రం అలాంటి ఎనర్జీ ఉంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఇక్కడేంటంటేనండి ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. మోస్ట్‌లీ మీరేంటంటే ఓకే. స్టేబుల్‌గా ఉన్నారు. ఈవెన్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ చిన్న చిన్నవేని మరీ అంటే ఈ సమస్య అంత పెద్దదైతే కాదు ఏది కూడా. ఇదే అన్నిటికంటే కూడా పెద్ద సమస్య ఇప్పుడు మీ జీవితంలో. సో, దీనివల్ల మీకు కొంత ఫ్రస్ట్రేషను, ఇరిటేషను అన్నీ ఉన్నాయి. అంటే ఎందుకు అంటే థింగ్స్ అనేవి అలా ఉన్నాయండి. వ్యక్తులు కంటిన్యూయస్‌గా మోసం చేయడం కానీ, వ్యక్తులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, రకరకాలుగా ప్రవర్తించడం లాంటివి చేసినట్టున్నారు. దానివల్ల మీరేంటంటే బాగా డిప్రెస్ అయ్యారు. డిప్రెస్ అనే దానికంటే కూడా బాగా ఇరిటేట్ అవ్వడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం లాంటివి జరిగినట్టున్నాయి. సో, ఇక్కడి నుంచైనా సరే మీరు ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్ నుంచైనా మీకు ఆన్సర్స్ దొరుకుతాయేమో, థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అనుకోని ఎక్కడో కానీ వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అక్కడితోని మాత్రమే కాదండి. మీరేంటంటే వన్స్ ఈ సిట్యుయేషన్స్ బెటర్ అయితే అయినా సరే కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరేంటంటే మళ్ళీ కూడా ఫ్రీగా ఉంటారు. బెటర్‌గా ఫీల్ అవుతారని అనుకుంటున్నారు కానీ, మీరు కంఫర్ట్‌గా ఉండడానికి, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ఈ వ్యక్తికి అయితే సంబంధం పెట్టుకోవద్దండి. ఈ వ్యక్తి ద్వారానే అలాంటి కంఫర్ట్ దొరుకుతుంది. పర్టిక్యులర్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేసినా మీరిక్కడ ఔట్‌కమ్ అనేది. సో, ఈ ఔట్‌కమ్ వస్తేనే హ్యాపీగా ఉంటారు అని మాత్రం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ వాళ్ళ నుంచి ఆన్సర్స్ కోసం అయితే అసలే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేను క్లియర్ కట్‌గా మీకు ఒకటే చెప్తానండి. వాళ్ళు మీరనుకున్నట్టుగా బిహేవ్ చేసినప్పటికి కూడా యాక్షన్స్‌లో అది ప్రూవ్ చేసుకోవాలండి. యాక్షన్స్‌లో అది ప్రూవ్ అయితే ఓకే. మీ పని మీరు చేసుకుంటారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది దొరికిందని సంతోషపడతారు. బట్ ఇఫ్ నేను చెప్పినట్టుగా వీళ్ళు మీకు ఎక్కడ సస్పీషియస్‌గా అనిపిస్తున్నా, వీళ్ళ నుంచి మీరు ఎక్కడ కోరుకున్నది దొరకట్లేదు అని ఫీల్ అవుతున్నా, వెంటనే మీరు చేయాల్సిందేంటంటే మీరే యాక్షన్ తీసుకోవాలి. మీరే ఏదో ఒకటి డెసిషన్ తీసుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని మాత్రం ఎంటర్‌టైన్ చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎంటర్‌టైన్ చేసి మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్న కొద్దీ థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతుంటాయి. ఇక్కడ మీకు అంటే
ట్రూ హ్యాపీనెస్ దొరుకుతుంది. లేకపోతే ఇక్కడే సిట్యుయేషన్స్ అన్నీ బెటర్ అయిపోతాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే వ్యక్తి ముందు ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే మీరేం ఆలోచిస్తున్నారు? మీరేం ఆన్సర్స్ చెప్తారు? మీరు అంటే వాళ్ళకి ఎలాంటి కంఫర్ట్ ఇస్తారని చూసుకొని ఉన్నారనమాట. సో, వాళ్ళని మీరు ఎంటర్‌టైన్ చేశారంటే మీ లైఫ్‌లో ఆల్రెడీ మీరు చాలా మందిని ఎంటర్‌టైన్ చేసినట్టే ఉంటుందనమాట. వీళ్ళతో కూడా బిజినెస్ అనేది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ కంఫర్ట్‌ని మీరు వెతుక్కోండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. బట్ వాళ్ళ కోసం మీరు స్టాండ్ తీసుకోవడం, వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఎవరిని నమ్మకూడదు. ఎందుకు? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఎవరు? ఏంటి? అనేది చూద్దాం. మీ పర్సన్‌ని మీరు నమ్మకూడదని చెప్పొచ్చండి. పర్సన్ అనేసరికి మోస్ట్‌లీ లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు మీ లవర్ అవ్వచ్చు. వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు. అంటే లైక్ వీళ్ళతో మీకొక స్పెషల్ కనెక్షన్ అని కూడా నేను చెప్పొచ్చు. సో, ఇలాంటి వ్యక్తుల్ని మీరెందుకో నమ్మడానికి లేదండి. వాళ్ళేంటంటే కంటిన్యూయస్‌గా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ కూడా చేస్తూ ఉండొచ్చు. కాసేపేంటంటే లవ్ చేస్తున్నట్టుగా, కాసేపేంటంటే చాలా అసలు ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేనట్టుగా ఉండొచ్చు. కాసేపేంటంటే అసలు మీకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. అంటే మీ వల్లే వాళ్ళ లైఫ్‌లో సఫరింగ్స్ ఉన్నాయి అన్నట్టుగా కంప్లెయింట్ చేస్తూ కూడా ఉండొచ్చు. అంటే క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఏంటంటే 2 వేస్‌లో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. మీకు దానివల్ల ఏంటంటే ఫుల్ కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఫుల్ హెడ్‌ఏక్ వచ్చేస్తుందసలు. ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకున్నారసలు అనే ఫీలింగ్ కూడా మీకొస్తుంది. అంటే ఆ పర్సన్ థింగ్స్‌ని అలా ఆపరేట్ చేస్తున్నారండి. క్లియర్ కట్‌గా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉండి మీరు ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఫేస్ చేస్తుంటే డెఫినిట్‌గా వీళ్ళని మీరు ట్రస్ట్ చేయకూడదు అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత, మరికొంచెం మీ పీస్ అనేది పోయిందండి. ముందే మీ లైఫు కొంత డిఫికల్ట్‌గా ఉన్నట్టుంది. బట్ ఈ పర్సన్స్ వచ్చిన తర్వాత కూడా లైఫ్ ఏం గ్రేట్‌గా అంటే ఫ్యూ డేస్ మంచిగానే ఉండుంటది. ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు డెఫినిట్‌గా స్టార్టింగ్ డేస్‌లో అంతా కూడా మంచిగానే ఉంటుందండి. ప్రతి వాళ్ళు కూడా హ్యాండిల్ చేసిగలుగుతారు. బట్ అలా స్లోగా రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తుంటేనే కదా! థింగ్స్ కాంప్లికేట్ అవుతుంటాయి. సో, మీ సిట్యుయేషన్ అదేనండి. 100% ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే సఫర్ అవుతున్నారు. అండ్ ఆ పర్సన్ కూడా స్టెబుల్‌గా లేరండి. అది ఇక్కడ ప్రాబ్లమ్. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ పర్సన్ మీకసలు క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. సో, దానివల్ల మీకేంటంటే చాలా హెడ్‌ఏక్ వస్తుంది. సో, ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయాలా వద్దా అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఫుల్ కన్‌ఫ్యూజన్. అంటే వీళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల వీళ్ళని ఆ టైంకి మీరు ట్రస్ట్ చేస్తున్నా సరే, అది మీరేంటంటే క్యారీ చేయలేకపోతున్నారండి ఎక్కువ సేపు. సో, అసలు ఎందుకు? ఏంటి? యూనివర్స్ మీకు ఇంకా ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌కి మీకు ఇప్పటికే చాలా సార్లు ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అన్నీ అయ్యాయండి. వాళ్ళేంటంటే చాలా సార్లు మీతో ఫైట్ చేశారు. అండ్ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. మిమ్మల్ని హర్ట్ చేశారు. చాలా మాటలన్నారు. సో, బేసిక్‌గా అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా ఫ్రీక్వెంట్‌గా ఏం జరుగుతుందంటే, కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటుంది. సో, ఆల్‌మోస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం, అన్‌బ్లాక్ చేయడం అనేది ఒక కామన్ హాబిట్ అయిపోయిందనమాట. ఇంక మీకిది అలవాటు కూడా అయిపోయిందని చెప్పొచ్చు. సో, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ అప్పుడప్పుడు మాత్రం ఈ పర్సన్ మాట్లాడే మాటలు వింటే అసలు ఎలా అనిపిస్తదంటే, ఇంత లవ్, ఇంత కేరింగ్ ఉన్న పర్సన్ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? అసలు వీళ్ళకి ఏమైంది అని మీకే ఆలోచనొస్తుందనమాట. అలాంటి బిహేవియర్. అలా అని చెప్పి వీళ్ళేంటంటే జెంటిల్‌గా మాట్లాడి అంటే సాఫ్ట్‌గా ఆ లవ్‌ని చూపించే టైప్ కాదండి. టఫ్‌గా ఉంటారు మనుషులు. రూడ్‌గా మాట్లాడతారు. వాళ్ళ నుంచి మీకు వైబ్స్ కూడా ఎలా వస్తుంటాయంటే, అసలు ఏంటి ఈ పర్సన్ అంటే లవ్‌తోనే చెప్తున్నారులే. కన్సర్న్ ఉంది. అందుకే కదా అలా అయినా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంటదనమాట. అంటే అలాంటి ఎమోషన్స్‌ని వీళ్ళు క్యారీ చేస్తూ మీకు కూడా వాళ్ళ ఎమోషన్స్ అర్థమయ్యేలా చేయగలుగుతున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఈ వ్యక్తి ప్రతి ఎమోషన్ వెనక కూడా అటు లవ్‌ని వెతుక్కుంటున్నారు. అలా అని చెప్పి అది లవ్ అని కూడా అనుకోలేకపోతున్నారు. రకరకాలుగా ఉంది సిట్యుయేషన్స్ అయితే. సో, బేసిక్‌గా ఇప్పుడు కూడా ఏంటంటేనండి, ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు కానీ, వాళ్ళు వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నారండి. ఇఫ్ మాట్లాడే పరిస్థితి ఉంటే.
వాళ్ళేంటంటే తొందరపడిపోయి వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవి లేకపోతే మీ విషయంలో వాళ్ళేంటంటే మంచిగా ఉన్నట్టుగా ఏం నాకు అనిపించట్లేదు. ఈ పర్సన్ యాక్చువల్‌గా మీతో మాట్లాడుతున్నా సరే వీళ్ళు సెల్ఫిషే. వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ, మీకైతే ఆ ప్రయారిటీ ఇవ్వట్లేదు. దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారండి. అయినా సరే మీరు ఈ పర్సన్‌ని ఎందుకు నమ్ముతున్నారు అంటే, ఒకటే రీజన్ లవ్ అండి. ఈ పర్సన్ గతంలో ఎప్పుడో మీతో మంచిగా ఉన్నారు. మంచిగా మాట్లాడారు. అంటే మంచిగా కొంత టైమ్ స్పెండ్ చేశారు. అదొక్కటి మాత్రం మీ హార్ట్‌లో ఉండిపోయింది. సో, ఇంకా లైఫ్ అంతా కూడా మీరు అదే గుర్తుపెట్టుకోవాలనుకుని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అక్కడి నుంచే ఇది పెద్దదయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఆ పర్సన్‌కి ఛాన్స్ దొరికిందండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి మీతో ఏదో పనుండో, లేకపోతే వాళ్ళ బెనిఫిట్ కోసమో వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. ఇఫ్ వాళ్ళు మాట్లాడకపోయినా సరే, వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఆర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోసం ఆలోచించుకొని మీతో మాట్లాడడం మానేస్తున్నారు. బట్ ఈ ప్రాసెస్‌లో మీరెలా హర్ట్ అవుతున్నారు? మీకేమనిపిస్తుంది? ఇదేం లేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు మాట్లాడినా వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు. మాట్లాడకపోయినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. లైక్ మీ వీక్‌నెస్ అనేది తెలుసండి. సో, అలా అని చెప్పి పోనీ మీ పెయిన్ ఏదో చెప్పుకుందాం, మీ సిట్యుయేషన్స్ ఏవో చెప్పుకుందాం అంటే, ఆ పర్సన్ ఏంటంటే వినే పరిస్థితి లేదండి. అంటే ఆ టైంకి విన్నట్టే వినొచ్చు కానీ, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే రియాక్ట్ అవుతారనమాట. సో, దీనివల్ల ఏంటంటే, మీ ఇద్దరూ అంటే మళ్ళీ కలుస్తున్నా, మళ్ళీ మాట్లాడుతున్నా థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదు. ఎందుకంటే, మీరు లవ్‌తో మీ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. ఆ పర్సన్‌కేంటంటే తన లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని తను థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇద్దరు కంప్లీట్‌గా డిఫరెంట్ వేస్‌లో థింక్ చేస్తున్నారు. డిఫరెంట్ వేస్‌లో రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఛాలెంజెస్ ఎక్కువైపోతున్నాయండి. ఆ పర్సన్ మాట్లాడాల్సింది మాట్లాడుతున్నారు. బట్ మీకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అలానే మీరేంటంటే ఆ పర్సన్ చెప్పింది వింటున్నారు. బట్ అలా అని చెప్పి అది మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారండి. ఆర్ మీరేంటంటే అది ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ నాకు తెలిసి 100% ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేస్తున్నారని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు. కానీ మీలో ఎక్కడో ఫీలింగ్స్ ఉండడం వల్ల ఈ పర్సన్‌ని బీట్రే చేయకూడదు అని ఎక్కడో లాయల్‌గా ఉంటున్నారు. అదైతే నేను చెప్పగలను. కానీ క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఏంటంటే, అలా అని మీతో ఎక్కువ సేపు కూడా మాట్లాడి, ఎక్కువ సేపు కూడా టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారండి. అంటే ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయలేకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మీరేమి 100% ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయట్లేదు. బట్ ట్రస్ట్ చేయకపోవడానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ వాళ్ళు మాట్లాడాల్సినంత సేపు మాట్లాడుతున్నారు. ఆర్ వాళ్ళు మీట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీట్ అవుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కట్ చేసేస్తున్నారు. ఆ తర్వాత మీకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని కానీ, మిమ్మల్ని కానీ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఎక్కడో కానీ వాళ్ళు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుందండి. అది కూడా మీరు అబ్జర్వ్ చేశారు. అంటే వాళ్ళు మీ విషయంలో అంత ఫోకస్డ్‌గా కానీ, డిటర్మైన్డ్‌గా కానీ లేరు. వాళ్ళకి ఏదో పనుంటేనే ఇలా ఉంటున్నారు అని మీరు అది కూడా సెన్స్ చేస్తున్నారు. కాకపోతే మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో అంత ఈజీగా గివ్ అప్ చేసేయాలి. లేకపోతే ఈ వ్యక్తిని అంటే ట్రస్ట్ చేయకుండా థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవాలని మీరు అనుకోవట్లేదు కానీ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. వచ్చే రోజుల్లో కూడా ఇఫ్ థింగ్స్ ఇలానే ఉంటే ఇంకా ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోతాయి. వన్స్ అలా ఎక్కువైపోయాయి అంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తే రిలేషన్‌షిప్‌లో ఎలాంటి కేయోస్ అయినా రావచ్చండి. రిలేషన్‌షిప్‌లో ఏమైనా జరగొచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఎందుకు నేనిది మీకు ఇంత క్లియర్‌గా చెప్తున్నానంటే, ఆల్రెడీ మీరు కొన్ని సెన్స్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ అంటే ఇలానే జరుగుతుంది అని మీకు తెలుస్తున్నా సరే, మీరు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి రియాక్ట్ అవ్వనప్పుడు, రోజు రోజుకి కూడా థింగ్స్ అనేవి ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతాయండి. అలా కాంప్లికేట్ అయిపోతుంటే, మీరేంటంటే ఇక్కడ కూడా ఇంకా ఇలానే ఆలోచిస్తే, యూనివర్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని పుష్ చేసేస్తుంది డైరెక్ట్‌గా. ఆ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయండి. ఆ సిట్యుయేషన్స్ ప్రకారం వర్క్ చేయండి అని చెప్పి. అప్పుడైనా సరే మీకు ఇంకొక ఆప్షన్ ఉండదు కదా! దాని ప్రకారమే మీరు వర్క్ చేయాల్సుంటుంది. సో, మోస్ట్‌లీ అందుకే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ పర్సన్ ఎందుకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే మాత్రం తెలుసుకొనైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం చేయాలో అదే మీరు చేయాలి. బట్ తెలిసినా సరే ఆర్ తెలియకపోయినా సరే ఏముందిలే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలి. అది మన అవసరం కదా! అన్నట్టు మీరు ఆలోచించారంటే మాత్రం చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారండి. ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్‌లోని మీరిలా లేరండి. ఈ పర్సన్
మీకోసం ఏం చేస్తే మీరు అది తిరిగి చేసేవారు. ఈ పర్సన్ మీకు అంటే ఎలా మాట్లాడితే మీరు అలానే మాట్లాడేవారు. ముందైతే అలానే ఉన్నారు. యాక్చువల్‌గా మిర్రర్ రిలేషన్‌షిప్‌లా ఉన్నారని చెప్పొచ్చు. అంటే బ్యాలెన్స్ చేసారండి సిట్యుయేషన్స్‌ని. వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడేవారు. వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తే మీరు కూడా అంతవరకే సపోర్ట్ చేసేవారు. ఎవరి లిమిట్స్‌లో వాళ్ళు ఉండేవారని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. సో, అప్పుడు మంచిగానే ఉండేది. బట్ స్లోగా ఈ పర్సన్‌కి మీరు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు చేయడం తక్కువైపోయింది. మీరు చేయడం ఎక్కువైపోయింది. వాళ్ళు మాట్లాడడం అనేది కొంత తగ్గించారు. మీరు మాట్లాడడం అనేది పెంచారు. యాక్చువల్‌గా మీరు ఎక్కువ మాట్లాడే టైప్ కూడా కాదు. బట్ మీరేంటంటే రివర్స్ అయిపోయారనమాట. సో, ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే చాలు అనుకోని చూసుకొని కూర్చున్నారు. ఇంకా ఎక్కువ కూడా మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. సో, ఇదెందుకు అంటే పాస్ట్ అటాచ్‌మెంట్ అండి. పాస్ట్ అటాచ్‌మెంట్స్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. పాస్ట్ కమిట్మెంట్స్, పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వకుండా చేస్తున్నాయి. మూవ్ ఆన్ అన్న మాట నేను మాట్లాడను కానీ అట్‌లీస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా చేస్తున్నాయి. రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేస్తే కానీ నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలీదు కదా! ఆర్ ఈ పర్సన్‌కి తన ప్లేస్ ఏంటో మీరు చూపించాలి కదా! సో, అదేది కూడా మీరు చూపించలేకపోవడానికి పాస్ట్ అటాచ్‌మెంట్స్, పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, అంటే మీరేమనుకుంటున్నారంటే ఇలానే ఉంటే, ఈ వేలోనే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఏదో ఒక రోజు ఈ పర్సన్ చేంజ్ అయిపోతారు. వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది. మీకు ఫుల్‌గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని మీరనుకుంటున్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేయరండి. ఇది మీరేంటంటే తెలుసుకోవాలి. మీకు అంటే అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మీరు ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారంటేనే ఆ పర్సన్ సరిగ్గా లేనట్టు కదా! ఒక రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఎప్పుడు ఫీల్ అవుతారు? ఆ పర్సన్ సరిగ్గా లేకపోతేనే అలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీ ఇంట్లో మీరుంటారు. మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతారేంటి? ఫీల్ అవ్వరు. ఈవెన్ మీ పేరెంట్స్‌తో మీరు ఫైట్ చేసుకున్నా సరే అలా ఫీల్ అవ్వరు. బట్ ఆ పర్సన్ దగ్గర ఏంటంటే మీరు అలా ఫీల్ అవుతున్నారంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో బ్లాకేజెస్ ఉన్నట్టే. సో, ఇది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అలా అని చెప్పి ఆ పర్సన్‌లో ప్రతిదీ నెగటివిటీయే వెతుక్కోకుండా, స్టిల్ ఆ పర్సన్ మీతో ఎలా ఉంటున్నారు? సో, మీరెలా ఉండాలి? మీరేం మాట్లాడాలి? వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలి? ఇవి మాత్రం మీరు క్లియర్‌గా థింక్ చేసి డెసిషన్స్ తీసుకోవడం మంచిది. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీరు ఇలా ఉంటేనే వాళ్ళు అలా ఉంటారు. లేకపోతే మీరు ఇలా చేస్తేనే వాళ్ళు అలా ఉంటారని మాత్రం అనుకోవద్దు. అసలు ఈ పర్సన్‌ని ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయొద్దండి. మీకు డౌట్ ఉన్నప్పుడు ట్రస్ట్ చేయకూడదు అంతే. మీకు లవ్ ఉన్నా సరే స్టిల్ ట్రస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ సినారియో. ఇది మీకు తెలుసు. బట్ నేను ఇంకా క్లియర్‌గా మీకు చెప్తున్నాను. యూనివర్స్ కూడా ఇది కరెక్ట్ కాదు అనే సజెస్ట్ చేస్తుంది. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.